నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. H1B వీసా దరఖాస్తు వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కనే వారిపై పిడుగుపడినట్లయింది. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కో H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి రావడమే అందుకు కారణం. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం తెచ్చిన H1B వీసాలపై వార్షిక రుసుము $1,00,000 పెంచడం భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఈ నియమం కొత్త దరఖాస్తులు సహా ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు అనుబంధంగా దాఖలు చేసే పిటిషన్లకు వర్తించనుండగా ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను తీసుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సి వస్తుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలకు ఇది శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు. పలు కంపెనీలు ఇంజనీర్లు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్మికులను అమెరికా తీసుకెళ్లేందుకు H1B వీసాని ఉపయోగిస్తుండగా ఈ వీసాదారుల్లో 71% భారతీయులు ఉన్నారు. చైనా 11.7%తో రెండో స్థానంలో ఉంది. అమెరికా ప్రతి ఏడాది లాటరీ విధానం ద్వారా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది. H1B వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అనాలోచితంగా ఉందని ఆ దేశ చట్టసభ సభ్యులు అన్నారు. ఈ నిర్ణయం ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న వేళ ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. H1B వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు సాధించి చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు. H1B వీసా ఫీజు పెంపుతో అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భుటోరియా తెలిపారు. విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. H1B వీసాదారుల వార్షిక రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటలు అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21లోపు అమెరికాకు తిరిగి రావాలంటూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు తెలిసింది. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే కొనసాగాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది. మరో దిగ్గజ సంస్థ బెటా కూడా పని లేదా సెలవుపై ఇతర దేశాలకు వెళ్లిన H1B వీసా ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న H1B, H4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. అటు అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు రేపటిలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు. ఐరోపా దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాల లక్ష్యంగా సైబర్ దాడులు జరిగాయి. లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ విమానాశ్రయాలు సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థల వంటి సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయ సేవల్లో అంతరాయం కారణంగా అనేక విమానాలు ఆలస్యం కాగా పలు విమానాలు రద్దయ్యాయి. సైబర్ దాడి కారణంగా బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ చెక్ ఇన్, బోర్డింగ్ సేవలు పనిచేయడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సిస్టమ్ను సరిచేసేందుకు తమ సాంకేతిక బృందం శ్రమిస్తోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులకు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అంశాన్ని మరోసారి గట్టిగా వినిపించారు. విదేశాలపై ఆధారపడటమే దేశానికి అతిపెద్ద శత్రువు అని అన్నారు. సెమీకండక్టర్ చిప్ నుంచి నౌక నిర్మాణం వరకు అన్ని దేశీయంగా తయారు చేయాలన్నారు.
గుజరాత్ భావనగర్లో 34,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని స్పష్టం చేశారు. లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించడం ద్వారా భారతీయుల స్వాభావిక ప్రతిభను కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందని ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం దేశ వాణిజ్యంలో 40% దేశంలో తయారైన నౌకల ద్వారా జరిగేదన్న ప్రధాని అది ఇప్పుడు 5%కి పడిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా కోసం విదేశీ సంస్థలకు భారత్ ఏటా 6 లక్షల కోట్లు చెల్లిస్తోందన్నారు. ఇది దాదాపు దేశ రక్షణ బడ్జెట్కు సమానమని మోదీ వివరించారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడానికి దేశీయంగా ఉన్న ఓడరేవులు వెన్నుదన్నుగా నిలుస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, పేదరికం తగ్గేందుకు ప్రత్యేక నిధులు ఇస్తామని తెలిపారు. ఏపీని పరిశుభ్రంగా ఉంచేందుకు లక్షల సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో పల్నాడులో అరాచకాలు జరిగాయని, అప్పటిలా రౌడీయిజం, నేరాలు ఘోరాలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజల ఆస్తులపై దాడులను ఉపేక్షించబోమని తెలిపారు. రౌడీయిజాన్ని అణిచివేయడం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని చంద్రబాబు అన్నారు. వేదికపై బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సమావేశమైన సీఎం బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.